తనేంటి అలా ప్రవర్తిస్తున్నాడు రవి? పొద్దున్నుంచి అలాగే చేస్తున్నాడు సార్. ఏదో ఫోన్ చూస్తున్నట్టు పిచ్చి పిచ్చిలో చేస్తున్నాడు సార్. హెల్త్ బాగోలేదు అనుకుంటే తన పేరెంట్కి కాల్ చేస్తా ఒకసారి. హలో 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 లత గారు, మీ అబ్బాయి హెల్త్ బాగోలేదండి, ఒకసారి స్కూల్కి రండి. అయ్యో నా పిల్లోడికి ఏదో అయిపోయింది. ఏమండి మన పిల్లవాడికి బాగాలేదండి, స్కూల్ నుండి ఫోన్ చేశారండి. అవునా? అయితే నడు వెళ్దాం. సరేనండి, తొందరగా వెళ్దాం. ఏమైందిరా నాన్న, ఎలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నా? హోంవర్క్ అడిగాను, ఇవ్వకుండా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఏడవకండి, డాక్టర్ గారికి చూపిస్తే ఏమైనా చెప్తారు కదా. సరేనండి, తొందరగా వెళ్దాం పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏదో అయిపోయింది, ఒకసారి చూడండి. ఏమైందమ్మా? కంగారు పడకండి, అన్ని వివరంగా చెప్పండి. బాగా చదువుకునేవాడండి, చక్కగా పనులను చేసుకునేవాడు. కానీ ఈ మధ్య ఫోన్ అలా అలవాటు అయిపోయిందండి. అయ్యో కడుపు నొప్పి. ఇప్పుడు ఏమైంది చూడండి తొందరగా. బయట ఫుడ్ ఏమైనా అలవాటు ఉందమ్మా? అవును డాక్టర్ గారు, ఈ మధ్యన బయటికి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటి రకరకాల ఫుడ్ అడుగుతున్నాడు, అవే తింటున్నాడు. సరే, కొన్ని టెస్టులు రాస్తా, అవి చేయించండి. రిపోర్ట్లు బట్టి విషయం ఏంటో తెలుస్తుంది. బాబు రవి, చేపట్టమ్మా. అబ్బా అబ్బా, ఇదిగోండి సార్ రిపోర్ట్స్. చాలాసేపు తర్వాత మీ బాబుకి కళ్ళుకి చాలా ప్రాబ్లం అయింది. కొన్ని రోజుల తర్వాత కళ్ళు సరిగ్గా కనిపించవు. ఆపరేషన్ చేయాలి. ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల బ్రెయిన్ పై ఎక్కువగా భారం పడింది. కాబట్టి తన పనులు తనే చేసుకోలేడు. ఇకపోతే బయట ప్యాకెట్లో ఉండే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇంకా ఇలాంటి ఫుడ్ వల్ల మీ బాబుకు కడుపులో చిన్న పెగు కుళ్ళింది. ఇంకా మీ బాబు ముందు మామూలుగా తినే ఆహారం తీసుకోకూడదు, పెట్టకూడదు.